రాష్ట్రంలో మందు దుకాణాలు ఉండొద్దు, బెల్ట్ దుకాణాలు అసలే ఉండొద్దు. 10 దాటినాక దుకాణాలు తీయాలి, 11 కొట్టక ముందే బంద్ పెట్టాలి. టైం దాటి మందు వాసన వస్తే మంచిగుండదని వచ్చిన కొత్తలో రేవంత్ సారు చాలా ముచ్చట్లు చెప్పిండు. కానీ ఏం నడుస్తున్నదో ఎరికేనా? పొద్దుగాల సూర్యుడు వచ్చినన్నా ఆలస్యం అవుతుందేమో గాని బారు షాప్ లో మందు దొరుకుడైతే ఆలస్యం అయితలేదు. పోండ్రి జగిత్యాల కాడ పొద్దుగాల 6 గంటలకే తలుపులు తెరుచుకుంటున్నాయి. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండు, ఎంత కావాలంటే అంత మందు వస్తున్నారు. పొద్దెక్క ముందే కిక్కెక్కుతున్నది. 10 కొట్టే వరకు పొట్ట నిండా తాగి తిరుగుతున్నారట తాగుడు అలవాటైనోళ్ళు. పుణ్యాత్ములు పొద్దుగాలనే మందు సుక్క పోస్తున్నారని తాగుబోతులు దీవెనార్తి కూడా పెట్టిపోతున్నారట. అదేంది 10 దాకా దుకాణాలు తీయొద్దు కదా, ఆఫీసర్లు ఏం చేస్తున్నారని అడగకుండ్రి. ఎందుకంటే ఎవలకు ఎక్కాల్సిన కిక్కు వాళ్ళకు ఎక్కిస్తున్నారట. తాగేటోళ్లకు మందు కిక్కు, ఆఫీసర్లకు పైసల కిక్కు. నెలకిన్ని పైసలు ఇస్తే చాలు, టైము గీము లేకుండా మందు అమ్ముకోవచ్చు అన్నట్టు. అడిగేటోళ్ళు ఉండరు, కేసులు పెట్టేటోళ్ళు ఉండరు. మరి టైము తప్పొద్దని రేవంత్ సార్ చెప్పిన రూల్స్ అన్ని ఏడవైనాయో సమజైతలేదు. సారు మాటను ఎక్సైజ్ పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరా, ఎక్సైజ్ పోలీసుల మాటను బారు దుకాణ పోలు పట్టించుకుంటలేరా అనేది సమజైతలేదు. కానీ వీళ్ళు ఎంత గొప్పగా పని చేస్తున్నారో కదా. సర్కార్కు ఆమ్దాని పెంచుతున్నారు, వాళ్ళ ఆమ్దాని పెంచుకుంటున్నారు. మీ తెలివికి మొక్కాలే సార్లు.